నమస్తే, నా పేరు గంప నాగేశ్వరరావు. నేను సేల్స్ మార్కెటింగ్లో 35 ఇయర్స్ అనుభవం ఉండి ప్రస్తుతము ఒక 4-5 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ పైన మాత్రమే ఒక అవగాహనతో ఈ అభివృద్ధిని చూసి వందలాది మందికి ఇల్లు కొనే విధంగా, ల్యాండ్స్ కొనే విధంగా, విల్లాలు కొనే విధంగా, వాళ్ళ యొక్క పెట్టిన పెట్టుబడికి 5 అంతలు, 10 అంతలు, 20 అంతలు వచ్చే విధంగా ఎన్నో వందలాది మందికి సలహాలు ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే నా ఓన్ అనుభవమే. నేను ఒక ఉద్యోగం చేసేవాడిని ఎంతో కాలం. ఆ ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన డబ్బులతోని ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, వచ్చిన శాలరీ. కానీ అప్పుడప్పుడు కొన్న ప్లాట్లతో నేను కరోడ్పతి అయిపోయాను. అప్పుడప్పుడు కొన్న చిన్న చిన్న ప్లాట్స్తోని. ఎవరైనా సరే ల్యాండ్ నమ్ముకున్న వాళ్ళు, భూమి నమ్ముకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు చెడిపోలే. ఎందుకోసం అంటే ఈ భూమి ఉన్నంత వరకు డిమాండ్ ఉండే ఏకైక వస్తువు భూమి మాత్రమే. ఎవరు తయారు చేయలేనిది భూమి మాత్రమే. అందుకోసమే ల్యాండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దట్ టు బి ఇన్ హైదరాబాద్. ఐ కెన్ సే 100% దట్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు కూడా నాన్ స్టాప్గా అద్భుతమైన ఎదుగుదల ఉండే ఏకైక ప్రాంతం గట్టిగా చెప్పగలను హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్? ఎందుకు హైదరాబాద్లో కొనాలి? ఎందుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు హైదరాబాద్కు రావాలి? హైదరాబాద్ ప్రాంతము ఈ దక్కన్ పీఠభూమి కాస్త హైట్లో ఉంటుంది. చాలా చక్కని ప్రాంతము. ఇక్కడ భూకంపాలు రావు. అదే రకంగా చలిగా ఉంటుంది, ఎండగా ఉంటుంది, వర్షంగా ఉంటుంది. 3 బాగానే ఉంటాయి. అర్ధరాత్రి 12 గంటలకు బిర్యానీ దొరుకుతుంది, మార్నింగ్ 4 గంటలకు ఇడ్లీ దొరుకుతుంది, 2 గంటలకు టీ దొరుకుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం లేని సిటీ. ఉర్దూలో మాట్లాడచ్చు, తెలుగులో మాట్లాడచ్చు, గుజరాతీలో మాట్లాడచ్చు, పంజాబీలో మాట్లాడచ్చు, తమిళ్లో మాట్లాడచ్చు. అదే వేరే ప్రాంతంలో మాట్లాడడానికి వీలేదు. అందుకోసమే హైదరాబాద్ ఈజ్ ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. వేలాది మంది ప్రతిరోజు సెటిల్ అవుతున్న సిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. పని దొంగలు తప్ప, లేజీ పీపుల్ తప్ప ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది ఇక్కడ. అందుకోసమే మీరు హైదరాబాద్లో చూడండి, మీరు ఫాల్ సీలింగ్ చేయడానికి కానీ, ఇంట్లో పని చేయడానికి కానీ, మన రైతన్నలు వరి కోత కూడా ఎక్కడెక్కడి నుంచో, బీహార్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచో పనిచేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అంత పని ఉంది ఇక్కడ, అంత మనీ ఉంది ఇక్కడ, అంత అద్భుతం ఉంది. అందుకోసమే మాకు తెలిసిన అనఫిషియల్ స్టేటస్ ప్రకారము ప్రతిరోజు 330 మంది ఫ్యామిలీలు హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాయట. అంటే దిస్ 1.5 crore విల్ బికమ్ 3 crores ఇన్ నెక్స్ట్ 10 years. ఈ నెక్స్ట్ 10 ఏళ్ళ లోపల ఇంత పాపులేషన్ ఉండడానికి ప్లేస్ ఎక్కడుంది? ఒకప్పుడు హైదరాబాద్లో వర్టికల్ నిలువుగా కొనేవాళ్ళు, అంటే అపార్ట్మెంట్స్. ఎప్పుడైతే కరోనా దెబ్బ వచ్చిందో వర్టికల్ ఇష్టపడతలేదు, హారిజంటల్ ఇష్టపడుతున్నారు. అంటే దూరంగా ఉండడం, ఇండిపెండెంట్గా ఉండడము, హ్యాపీగా ఉండడము, ప్రశాంతంగా ఉండడము. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ అన్ని ప్లేస్లో ఉంది. ఆర్ఆర్ ఉంది, 2 కలుపుతూ మళ్ళీ రోడ్స్ ఉన్నాయి. అప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను మీకు చెప్పొచ్చింది ఏంటంటే, మీ దగ్గర కాస్త మిగులు డబ్బు ఉంటే నా మాట వినండి, ల్యాండ్ మీద పెట్టండి. ఎస్, ఎక్కడా అని అది మీరు ఆలోచించండి, ఏ ప్లేస్లో కొనాలో మీరు ఆలోచించండి. కానీ హైదరాబాద్ చుట్టుముట్లో కొన్ని ఏరియాల్లో అద్భుతంగా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఉంది. ఆ ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ దగ్గర మీరు ఈరోజు పెడితే 3 yearsకు, 2 yearsకు, 1 year కూడా $80 కొన్ని ఉన్నాయి, 5 years $80 కొన్ని ఉన్నాయి. అంటే అలా ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు చెప్తాను తెలుసా? ఎంత కష్టపడ్డా లేబర్ లాగా బతకాల్సిందే. కానీ ఒక లీడర్ లాగా బతకాలంటే స్మార్ట్ వర్క్ కావాలి. స్మార్ట్ వర్క్ అంటే ఎప్పుడైతే సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బును చక్కగా పెట్టుబడి పెడితే అది 100 అవుతుంది, 50 అవుతుంది, 10 అవుతుంది, అవసరమైతే 2 అవుతుంది. అంటే అది చేసే వాళ్ళ స్మార్ట్ కదా. మనం ఎంప్లాయీగా ఆలోచిస్తుంటామని, ఎంప్లాయీ ఇచ్చేవారు ఎవరు? బిజినెస్ మ్యాన్ ఎవరు? వ్యాపారస్తులు. అంటే ఎవరు? ఎంటర్‌ప్రెన్యూర్. అంటే సమయానుకూలంగా పనిచేసే వాళ్ళే కదా. అందుకోసమే మీరు కష్టపడి సంపాదించిన సంపాదన ఉంటే మై స్ట్రాంగ్ రికమెండేషన్, ఇన్వెస్ట్ ఆన్ ఓపెన్ ప్లాట్స్ ఆర్ విల్లా ప్లాట్స్ ఆర్ అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్. ఈ 3 నేను రికమెండ్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్స్ ప్రస్తుతం నేను రికమెండ్ చేయను. తర్వాత ఎందుకంటే డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది ఏ టైంలో ఎక్కడ పెట్టాలో కావాలని చెప్తాను. ప్రస్తుతం మాత్రం ఒకటేసారి దాని మీద పెట్టకండి. ఈ 3 మీద మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్లాట్స్ పైన కూడా పెట్టచ్చు, అపార్ట్మెంట్స్ పైన పెట్టచ్చు. కానీ కొన్ని ఏరియాలో పెట్టాలి. కమర్షియల్గా వైబుల్ ఆర్ రెసిడెన్షియల్ వైబుల్ ఉన్న కొన్ని ప్లేస్లో పెట్టాలి. కొన్ని ప్లేస్లో ఎంత పెట్టినా అక్కడ డెవలప్మెంట్ ఉండదు. అందుకోసం ఈ రకంగా చెప్తున్నాను. మరి మీరు ఒక ల్యాండ్ కొనాలంటే ఎలా ఉండాలి? ఓపెన్ ప్లాట్ కొనాలంటే ఎలా ఉండాలి? దీంట్లో కొన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి.
ఫస్ట్ మీరు ఎటువంటి కంపెనీ ఎంచుకోవాలి తెలుసా? చాలా పెద్ద కంపెనీ ఎంచుకోవద్దండి, నిన్ను ఎవరు కేర్ చేయడు. మరీ కొత్త కంపెనీ ఎంచుకోదు, అక్కడ కూడా వాళ్ళకి ఏం తెలియదు. ఒక 5, 6, 7 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇన్వెస్టర్స్ చెప్తున్నాను, అందరు కస్టమర్స్ అంటారు, నేను ఇన్వెస్టర్స్ అంటాను. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూడాలి అక్కడ బాగుందా, అందరూ వస్తున్నారా, వెళ్తున్నారా, అక్కడ సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు వస్తున్నారా, ఆ యొక్క కంపెనీ ఎండి కూడా అందరికి కలవడానికి ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాడా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఎండీలు ఉంటారండి, లోపల రానివ్వరు. ఇక్కడ మనము టీటీడీలో వెళ్ళి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం ఈజీ, ఇతని కలవడం చాలా కష్టము, లోపల ఏం పని ఉండదు. అంటే అన్ని అక్రమంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దే డోంట్ అలౌ టు మీట్ ఎనీవన్, ఈజీ కలవగలరా. దాని తర్వాత మీరు వెళ్ళాల్సింది ఆ వెంచర్కి వెళ్ళాలి. ఆ ప్లాట్, ఓపెన్ ప్లాట్స్ ఏవైతున్నాయో, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫార్మ్ ల్యాండ్స్, ఆర్ అపార్ట్మెంట్స్, ఆర్ ఫ్లాట్స్, ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కడ కడుతున్నారో వెళ్ళి చూడండి. అక్కడ చూసిన తర్వాత అక్కడ ఎలా ఉంది, చుట్టుముట్టు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఈ ఎప్పటి నుంచి వెంచర్ ఉంది, వీళ్ళు ఇంతమంది ఏమైనా కట్టారా, ఎలా కడుతున్నారు, అక్కడ వర్కర్స్ కూడా అడగని చెప్తారు, మీకు కరెక్ట్ చెప్తారు. దాని తర్వాత దాని యొక్క ఎల్పి నెంబర్ అంటారు. ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్ ఒకప్పుడు లేకుండానండి, గవర్నమెంట్ ఏమి అలా కొనుక్కునే అమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రెరా నిబంధనలు వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టర్ ఆల్వేస్ కెన్ బి సేఫ్, 100% సేఫ్. ఆ ఎల్పి నెంబర్ వచ్చి, రెరా నెంబర్ వచ్చి డిటిసిపిలో ఉందా, హెచ్ఎండిఏలో ఉందా, దేంట్లో ఉంది, వైటీడీఏలో ఉందా, ఎలా ఉందో తెలుసుకొని ఆ నెంబర్ చూసుకొని మీరు వెబ్సైట్లో చూస్తే ఆ యొక్క ప్లాట్ కాగితాలు కానీ, ఆ యొక్క 50 ఏళ్ళ చరిత్ర కానీ, వాళ్ళు ఎప్పుడు ఎండ్ చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, మొత్తం గవర్నమెంట్లో రాసి గవర్నమెంట్ నుంచి డిటిసిపి పర్మిషన్ తీసుకుంది, క్లియర్గా ఉంటుంది. అంటే ఇవన్నీ మనం డబ్బుకి ఎంత కష్టపడుతూ వస్తుంది, మన రక్తాన్ని చెమటగా మారుస్తేనే డబ్బు వస్తుంది కదా, మళ్ళీ అటువంటి డబ్బును అలా ఈజీగా పొడగొట్టదు కదా. అందుకోసమే ఇది బాగా చూడండి. దాని తర్వాత మీరు ఇప్పుడు కొనాలా, తర్వాత కొనాలా, ఈస్ట్ కొనాలా, వెస్ట్ కొనాలా, లేదా మన రోడ్డుకు దగ్గర కొనాలా, ఎక్కడి దగ్గర ఉంది ఆలోచించుకొని మీ బడ్జెట్ ప్రకారం కొనండి. కొన్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రతి వారం వెళ్ళి చూడొద్దండి ఇంకా, ఎందుకంటే దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు, చక్కగా నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ 3 months 4 months చూస్తూ ఉండండి, చక్కగా నడుస్తూ ఉంటుంది. అక్కడ కనుక ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా మీకు అగ్రిమెంట్ ప్రకారం ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇస్తారండి. 3 years మెయింటెనెన్స్, 4 years మెయింటెనెన్స్, 5 years మెయింటెనెన్స్ ఇస్తారు. అప్పుడు మీరు గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా ఆ కంపెనీ యజమాని కంప్లైంట్ వచ్చి మీరు మాకు మేనేజ్ చేస్తున్నారు, వై యు ఆర్ నాట్ మేనేజింగ్ అని అడగవచ్చు, క్వశ్చన్ అడగవచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ దేనికోసం? యా మిత్రమా వినండి, నా వయసు 62 అండి. ఎగ్జాంపుల్ ఉన్నవాడు చెప్తున్నాను. ఇప్పుడు నేను 85 ఏళ్ళ వయసులో, నా 85 ఏళ్ళ వయసులో మా అబ్బాయి నాకు అన్నం పెడతాను గ్యారెంటీ ఉందా? ఉన్నదనుకోండి, మీకుందా చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలియదు. 62 కాదు కదా, మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో నమ్మకం లేదు. ఎందుకోసం? వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళ బతుకు వాళ్ళది, వాళ్ళ డిమాండ్ వాళ్ళవి, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, వాళ్ళ సరదాలు వాళ్ళవి ఉంటాయి. కాబట్టి అమ్మా నాన్న అంటే పెద్దగా 195% అమ్మా నాన్న పట్టించుకునేవాళ్ళు లేరు. మళ్ళీ మీరు ఎలా బతకాలండి ఆ వయసులో? అందుకోసం నేను ఒక ఐడియా ఇస్తున్నాను. మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకండి, మీ పిల్లలకు ఏమి ఇవ్వకండి. మీ పిల్లలకు మంచి చదువు ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి సంస్కారం ఇవ్వండి, మంచి సంస్కృతి ఇవ్వండి. ఆస్తులు మొత్తం మీ పేరు మీద ఉండాలి. వాళ్ళకి ఏం రాయొద్దండి, రాశారు మీ పని గోవిందా. ఓకే, అందుకోసం ఏం చెప్తుంది తెలుసా? మీ పేరు మీద ఈ ప్లాట్ కొనండి. ఎగ్జాంపుల్గా ఓ ప్లాట్ కొన్నామనుకోండి, అప్పుడు మీ కోడలు గారు ఏమంటారు తెలుసా? మామయ్య గారు టీ తాగుతారా, మామయ్య గారు కాఫీ తాగుతారా, ఎందుకు అంత ప్రేమ, ఎందుకు ప్లాట్ గురించి, ఆస్తి గురించి అని అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. నేను జరుగుతుంది చెప్తున్నాను కానీ ఇది నిజమని కాదు, కానీ నిజమే అయితే ఉండొచ్చు, చూసుకోండి. అంటే మీరు వృద్ధాప్యంలో కాలు మీద కాలు వేసుకొని బతకడానికి ఒక ఫ్లాట్ కొనండి. లేదా మీ పాప 2 ఏళ్ళ వయసు ఉంది, 1 year డాటర్ ఉంది, ఆర్ సన్ ఉంది, వాళ్ళకు 25 ఏళ్ళకి, 24 ఏళ్ళకి, 23 ఏళ్ళకి వాళ్ళకి లైఫ్లో సెటిల్ చేయడానికి మనం ఏమైనా చేయాలి కదా. దానికోసము ఇప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలతో ఇక్కడ ప్లాట్ ఒకటి కొన్నామనుకోండి, పిఎల్ఓటి కొన్నామనుకోండి, 25 నెలల తర్వాత గ్యారంటీ ఇస్తుందండి, 10 to 15 times మినిమం పెడుతుంది, కొన్ని ప్లేస్లో 50 times పెడుతుందండి. ఆ రోజు ఏ బ్యాంకులో పెట్టినా ఇంత వడ్డీ రాదు, ఏ బంగారం కొన్నా ఇంత పెద్దగా ఎదగదు. షేర్స్లో పెరుగుతుండొచ్చేమో కానీ పొడగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకంటే. కాబట్టి గ్యారంటీగా భూమి పైన పెట్టుబడి పెడితే తప్పకుండా డెవలప్ అవుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, భూమి అంతే ఉంటుంది. మళ్ళీ అటువంటి భూమి గురించి మీరు కొనుక్కోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆస్తిపరులు ఎవరో తెలుసా?
బంగారం ఉన్నవాళ్ళు కాదు, షేర్స్ ఉన్నవాళ్ళు కాదు, బిల్డింగ్స్ ఉన్నవాళ్ళు కాదు, ల్యాండ్ ఉన్నోళ్ళే ఆస్తిపరులు. ఆ ల్యాండ్ ఉన్న వాళ్ళ ఆస్తిపరులు కాబట్టి అటువంటి ల్యాండ్ అక్వైర్ చేయండి, అటువంటి ల్యాండ్ గురించి కృషి చేయండి, అటువంటి ల్యాండ్ కొనుక్కోండి. ఎందుకు ల్యాండ్ కొనుక్కోండి అని చెప్తుంది తెలుసా? నేను ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాను తెలుసా? రైతన్న కుటుంబం, అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు 35 ఎకరాల ల్యాండ్ ఇస్తే మా నాన్నగారు కష్టపడి 2 ఎకరాలు చేసిండండి. అంటే దాని అర్థమైంది మొత్తం పొడగొట్టుకుని మా నాన్న. మరి ఇప్పుడు నేను తెచ్చుకోవాలి, మా నాన్నని నేను బ్లేమ్ చేయడం కాదు, నేను తెచ్చుకోవాలి. వాళ్ళు ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం చేయలేకపోయారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం ల్యాండ్ కొంటూ ఉండాలి. కాబట్టి నేనేమంటాను తెలుసా? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద ఇన్వెస్ట్ ఆన్ ది ల్యాండ్. ఓకే, ఇన్వెస్ట్ మీద పెట్టండి, చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే ఇంకా ఈ ఛానల్లో చాలా మంచి వీడియోలు, చాలా గొప్ప వాళ్ళ వీడియోలు ఇస్తారు. అవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్నా మేము చెప్పే మాటలు చెప్పేదే, నిర్ణయం మాత్రం మీదే, తుది నిర్ణయం. కాబట్టి ఈ ఛానల్ అద్భుతంగా ముందుకెళ్ళాలని ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఆశీర్వదించండి, ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకోసం అంటే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? మన డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? మన ఆదాయం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరండి? ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టి రాజకీయాలు పెట్టి చేసేవాళ్ళు. కానీ మీరు బాగుండాలని ఆలోచించే ఇటువంటి ఛానల్కు నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.